హలో ఎవ్రీవన్, మన యూపీఎస్సీ ప్రిపరేషన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో నేను ఈరోజు మీకు చూపించే ఈ బుక్స్ అన్నీ వచ్చి ఫోరం ఐఏఎస్ వాళ్ళవి ఒక 14 బుక్స్ అనమాట. ఈ 14 బుక్స్ అన్నీ కూడా కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నాయి అండ్ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించినవి ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటి అంటే మనకి అన్నీ ఒక్క దగ్గరే క్లమ్జీగా కాకుండా సబ్జెక్ట్ వైజ్ అనమాట. ఇప్పుడు ఎకనామీ ఉందంటే ఎకనామీకి సంబంధించి, పాలిటీ ఉందంటే పాలిటీకి సంబంధించి, అండ్ ఆల్సో జాగ్రఫీ ఉన్నాయి, జాగ్రఫీకి సంబంధించి సపరేట్ బుక్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క పేపర్కి వెనక మనకి సొల్యూషన్స్ని కూడా అక్కడే ప్రొవైడ్ చేశారనమాట. ఇప్పుడు జాగ్రఫీ ఉందంటే 1000+ క్వశ్చన్స్ అన్నట్టు, ఇంకా పాలిటీ ఉందంటే దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ అన్నట్టు, అట్లా సబ్జెక్ట్ వైజ్గా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చారనమాట. మనం ఒక్కొక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తూ ఉన్నప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని 1 by 1 కంప్లీట్ చేస్తూ ఉంటాం కదా. సో అట్లా గజిబిజిగా కాకుండా, అంటే కన్ఫ్యూజన్ అనేది లేకుండా సబ్జెక్ట్ వైజ్ ఇట్లా ఇచ్చారనమాట వాళ్ళు బుక్లెట్స్ అనేవి. సో ఇక్కడ మీరు చూసుకుంటే మ్యాప్, ఇంకా ఆల్సో మనకి పై చార్ట్స్ లాగా, గ్రాఫ్స్ లాగా ఇట్లా అన్నిటికీ మనకి సర్టెన్ పాయింట్స్ అండ్ డయాగ్రామ్స్తో ఇట్లా క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు విత్ సొల్యూషన్స్ అనమాట. ఈవెన్ 2024 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ కూడా ఈ బుక్స్లో కవర్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ మనం చూసుకోవచ్చు. అంటే ఏ ఇయర్లో ఎట్లా 24లో రిపీట్ అయిన క్వశ్చన్ ఇంకా ఇంతకు ముందు రిపీట్ ఏమైనా అయిందా, ఆర్ ఎల్స్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చా అనేది కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనకి క్వశ్చన్స్ అనేవి అనాలిసిస్ జరుగుతూ ఉంటాయి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే కాకుండా మనకి ప్రాక్టీస్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తా అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించిన మాక్ టెస్ట్ టైప్ టెస్ట్ ఉంటాయి కదా, అన్ని క్వశ్చన్స్ కలిపి ఒక బుక్లో. సో అట్లా మనం ఆ ప్రాక్టీస్ అనేది ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసి బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇట్లా ఏమవుతుంది అని అంటే మనం రాసింది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది చూసుకోవచ్చు. ఇన్ కేస్ రాంగ్ అయినా రైట్ అయినా క్వశ్చన్స్ అనేవి మనకి సొల్యూషన్స్ వెనక ఉంటాయి కాబట్టి ఆ వెనక సొల్యూషన్స్ చూసి ఇంకా ఏమైనా కొత్త పాయింట్స్ అనేవి నేర్చుకోవచ్చు అనమాట. ఇట్లా ప్రతి ఒక్క సబ్జెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ జిఎస్ సబ్జెక్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది, ఎకనామీ ఉంది, హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, అండ్ ఆల్సో ఎకనామీ అండ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్. మనకి ఇది గ్రూప్స్కి కూడా యూజ్ అవుతుంది. Group 1, Group 2, Group 3 వీటన్నిటి కూడా హెల్ప్ అయ్యే బుక్స్ అనమాట ఇవి. ఈ బుక్స్ అన్నీ కలిపి మనకి 14 ఉంటాయి టోటల్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే బుక్స్ అన్నీ మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. గణేష్ ఫోటో స్టేట్ అని చెప్తూ ఉంటాను కదా, అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. గణేష్ ఫోటో స్టేట్ వాళ్ళు చాలా జెన్యూన్ అనమాట. ఎక్కడికైనా బుక్స్, ఆల్ ఇండియా వైజ్గా ఎక్కడికైనా బుక్స్ అనేది మనకు పంపిస్తారు అండ్ జెన్యూన్గా పంపిస్తారండి. ఎట్లాంటి ఫ్రాడ్ అట్లాంటివి ఏం కాదనమాట. సో నేను భరోసా, మీరు ఖచ్చితంగా నన్ను నమ్మి ఆ బుక్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎక్కడున్నా సరే, మీరు ఢిల్లీలో ఉన్నా అక్కడికక్కడ మీకు పంపిస్తారు, ఆర్ఎల్స్ మీరు ఎక్కడ కేరళలో ఉన్నా కూడా అక్కడ అడ్రస్కి పంపిస్తారనమాట. మీరు ఎక్కడ నుంచి చదువుతున్నా మీరు అడ్రస్ క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే ఆ బుక్స్ అనేవి పంపిస్తారు. నాట్ ఓన్లీ దిస్, ఈ ఫోరం ఐఏఎస్వే కాదు, ఇంకా మిగతావి ఏం కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలామంది కూడా మన సబ్స్క్రైబర్స్ తీసుకున్నారు అండ్ నేను రెగ్యులర్గా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాను బుక్స్ అనేవి. సో రీసెంట్గా ఫోరం ఐఏఎస్ వాళ్ళు ఈ బుక్స్ అనేవి రిలీజ్ చేశారు. మనకి 2025కే కాదు, మిగతా 2026కి, 2027లో అన్ని ఇయర్స్లో అటెంప్ట్ ఇచ్చే వాళ్ళందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుంది. 33 ఇయర్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ బుక్స్లో. అండ్ ఆల్సో మనకి ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇది మన ప్రిలిమ్స్ ప్రిపరేషన్ని ఖచ్చితంగా ఇంకా బూస్ట్ చేస్తుంది అనమాట. అంటే మనం ఫుల్ ఫ్లెజ్గా ప్రిపేర్ అయ్యేలాగా ఈ బుక్స్ అనేవి హెల్ప్ అవుతాయి మన ప్రిలిమ్స్కి అండ్ ఆల్సో మెయిన్స్కి కూడా. ఎక్స్ట్రా పాయింట్స్ని వీళ్ళు ఇచ్చిన ఆ పాయింట్స్ ఉన్నాయి కదా, వాటి దగ్గర నుంచి గ్రాప్ చేసుకొని మనం మెయిన్స్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆ క్వశ్చన్స్ని. అండ్ ఎవరికైతే కావాలో మర్చిపోకుండా డిస్క్రిప్షన్ని చెక్ చేయండి, డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను. అండ్ మంచిగా వాళ్ళతో మాట్లాడి అర్థం చేసుకొని ఎన్సీఆర్టీస్ కానీ, స్టాండర్డ్ బుక్స్ కానీ, ఇంకా అంతకుమించి ఇంకేమైనా బుక్స్ కావాలన్నా, ఆప్షనల్ బుక్స్ కావాలన్నా అన్నీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో స్టేషనరీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.